నమస్తే తల్లి, నమస్తే. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు హీలింగ్ క్లాసులు? నెక్స్ట్ క్లాస్ అది గురించి నాకు చంపేస్తుంది. ఎవరిని పడుకోనివ్వట్లేదు రైట్. ఎవరిని పడుకోనివ్వట్లేదు గురించి. ఎవరు పడుకున్నా హీలింగ్ చేసేస్తుంది. ఇంకా అందుకే నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ చేస్తాను గురించి. బాగుంది. అమ్మ అనురాధ, అమ్మ అనురాధ, ఈ యోగా హాస్టల్ హీలింగ్ క్లాస్లో మీరు ఏమి నేర్చుకున్నారు? మీ అనుభవం చెప్పండి అమ్మా. గురూజీ, యాక్చువల్ గా ఈ క్లాస్ లో చాలా కొత్తవన్నీ నేర్చుకున్నాను గురూజీ. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మీరు నేర్పిన ఈ విద్యలన్నీను. కానీ ఇవన్నీ నిత్య జీవితంలో మాకు చాలా అంటే ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని సాల్వ్ చేసుకోవడానికి భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదలకి వాటికి బాగా ఉపయోగపడుతున్నాయి గురూజీ. కాకపోతే మేము మీరు నేర్పిన విద్యలన్నిటినీ తూచా తప్పకుండా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి గురూజీ. పర్సనల్ గా నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అంటే ఆ ప్రశాంతత, మీరు చేపించిన మెడిటేషన్లు, ప్రాణాయామాలు, ఆ ప్రాణాయామాలు చేసిన తర్వాత మెడిటేషన్ లోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడూ తెలియని ప్రశాంతత గురూజీ. ఆ కామ్నెస్ కానీ అలాగే ఆ మెడిటేషన్ లోనే ఉండిపోవాలనిపించేటట్టు చాలా బాగున్నాయి గురూజీ. నాకైతే బాగా ఉపయోగపడినాయి గురూజీ. Thank you so much for giving us this much knowledge to all of us. Thank you so much. Hare Krishna. అమ్మ కుమారి, ఇందులో నీకు అనుభవం ఏంటి? ఏమి నేర్చుకున్నావు? నాకు నేను కూడా ఏమి తెలియని విషయాలన్నీ ఇన్ని ఉన్నాయని ఏ రోజు అనుకోలేదు, ఊహించలేదు. నేను ఇన్ని విచిత్రాలు ఇలా జరుగుతాయని నేను స్కానింగ్ పట్టలేకపోయాను. తర్వాత వచ్చింది నా చేతికి కూడా. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. కూర్చున్నానే గాని ఏదో అంటున్నారు, చూద్దాం, ఇలా ఇది అంటున్నారేంటి, ఉప్పు నీళ్ళు అంటున్నారేంటి, ఇలా అలా అనుకున్నాను నేను. నాకు అసలు ఆ స్కానింగ్ అంటే ఏంటి అసలు అనేదే అసలు ఇంత కూడా నాలెడ్జ్ లేదు నాకు. ఇప్పుడు చూస్తుంటే చాలా నేర్చుకోవాలి ఇంకా. నేను ఇప్పుడు మీరు చెప్పినవన్నీ రాసేమో, కొన్ని గుర్తు పెట్టుకున్నాం. మళ్ళీ చేసేటప్పుడు ఆచరణలో పెట్టినప్పుడు అవి చేయగలుగుతామా లేదా అని సందేహం ఉంది ఇప్పుడు నాకు. చేయలేకపోతే ఏమంటే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతాను. కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఆ దేవుడు నాకు అనుకోకుండా మిమ్మల్ని టచ్ చేయడం, మీరు రమ్మడం నాకే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఏంటి ఇన్నాళ్ళు బట్టి తెలిసిన మనిషి ఉండి నాకు అసలు విషయం తెలియదు, ఎందుకో వాట్సాప్ నొక్కడం ఏంటి, ఆ నెంబర్ మిస్డ్ కాల్ వెళ్ళడం, నన్ను పిలవడం అని ఊహించుకుంటున్నాను. 24 గంటలు అదే అనుకుంటున్నాను. నేను మనసులో మననం చేసుకుంటున్నాను. అనుకోకుండా వచ్చాను నేను ఇందులోకి. ఇది పక్కా నేర్చుకోవాలి అని పట్టుదల వచ్చింది నాకైతే. ఈ సాధన చెయ్యాలి అని. నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ, ఎందుకు చెప్పాలి ఉన్నది. ఇప్పుడు రాసుకున్నది 10కి 1కి 4 సార్లు చదివి గుర్తు పెట్టుకుంటేనే గుర్తు పెట్టుకోగలను. మళ్ళీ తర్వాత సడన్ గా అడిగితే చెప్పలేను. మళ్ళీ నిమిషం ఆగి నిదానంగా చెప్పగలుగుతాను. అది ఉంది నా దగ్గర. అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీ పుణ్యం అని నాకు వచ్చిన ఆలోచన, నా విధానం అది. వెరీ గుడ్ తల్లి. నమస్తే గురు. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ ప్రమోద. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ ఇలా హీలింగ్ క్లాస్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇట్లా జాయిన్ అవ్వు అని నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు. చాలా సార్లు చెప్పారు. కానీ నాకు ఈ ఆఫీస్ టైమింగ్స్ ఇవన్నీ కుదరక ఏమోలే అని చెప్పి అనుకున్నాను. బట్ సడన్ గా ఇంకొక రోజు ఇలా ఆన్లైన్ లో పెట్టారు, ఆఫ్లైన్ వెళ్ళే పని లేదు అంటే ఇంకా నువ్వు జాయిన్ అయితే బెస్ట్, ఎలాగోలా ఈ 1 month నువ్వు కొంచెం కష్టపడి నేర్చుకుంటే నీకు లైఫ్ లాంగ్ యూజ్ అయితే డాడీ చాలా మోటివేట్ చేశారు నన్ను. సో అలానే డాడీ ఎలా అయితే నాకు ఎంత మోటివేట్ చేశారో దానికి నాకు 100 times రిజల్ట్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. నాకు నిజంగా నేను చేసిన ప్రతి ఒక్కటి లైక్ శక్తిపాతం కానివ్వండి, అంటే స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు మీరు చెప్పే శక్తి తీసుకోవడం ఇవన్నీ. కానీ తర్వాత వన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే నిజంగా ఇలాంటి చాలా అద్భుతమైన గొప్ప విద్య ఉంటది.
సో అది నేర్పించే మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా మేము చేసుకున్న చాలా పెద్ద అదృష్టం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ కూడా మీరు చేపించే ప్రాణాయామాలు కానివ్వండి, ఉదయం పూట ప్రతిదీ కూడా నాకు చేసిన ప్రతిసారి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది డే మొత్తం. మీరు నాకు అక్షయ పాత్ర అవన్నీ కూడా ప్రహ్లాద చెప్పారు. లైక్ నాకు ఒకటి చెప్పారు కదా, మీకు ఏం కావాలనుకుంటున్నావు, అది ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటున్నావో, ఆర్ ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నారో అవన్నీ మీరు ప్రహ్లాదలో పెడితే మీకు అలానే అవుతుందని. నిజంగా నాకు మీరు అలా చెప్పడం అవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురూజీ. అలాంటి విద్యలు అవన్నీ థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ నేను మీకు చాలా రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. రైట్ తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. మౌనిక, మౌనిక హరే కృష్ణ. చెప్పమ్మా. హరే కృష్ణ. ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నావు? అదే నా నుంచి ఏం చెప్పాలని రోల్ అవుట్ చేసుకున్నా మైండ్ లో. అంటే గురుగారు అసలు ఫస్ట్ జాయిన్ అయిన కాడ నుంచి వచ్చిన మార్పులు మెయిన్ బాగా నెగిటివ్ థింకింగ్ ఉండేది నాకు. అది ఫుల్గా పోయి పాజిటివ్ థింకింగ్ వచ్చింది ఫస్ట్. తర్వాత ఇట్లా 2వ క్లాస్ లోనే ఇవన్నీ మన వల్ల ఏ కాదులే అనుకున్నాను. కానీ మీరు దగ్గర కాదు నేర్చుకోవాల్సిందని పట్టి ముందు తీసుకెళ్లారు. కానీ ఉండే కొద్ది ఈజీగా అనిపించింది అన్ని మిగతావి. ఈ సూపర్ పవర్స్ ఇవన్నీ మా హస్బెండ్ ఇంగ్లీష్ సినిమాలు ఇష్టం, యాక్షన్ అవి చూస్తారు. నాకు అంత ఇష్టం అనమాట. నాకేంటంటే హ్యూమన్ ఎమోషన్స్, మన తెలుగు అట్లా నచ్చుతుంది కొంచెం. ఎమోషన్స్, వాల్యూస్, ఫ్యామిలీ అలా ఇష్టం. అయితే ఇవి ఉంటాయి అసలు సూపర్ పవర్స్ అనుకునేదాన్ని చూసి మామూలుగా ఒకసారి ఒక సెకండ్ అట్లా. నిజంగా చేస్తే సూపర్ పవర్స్ మన చేతిలో అట్లా చేస్తుంటే సినిమాలు టీచర్స్ లాగా, లేకపోతే ఇట్లా ఇంగ్లీష్ మూవీస్ లో చూపిస్తారు ఇట్లా లైట్ పంపించడం, అది రియల్ లైఫ్ లో ఉంటుందా అనుకున్నాను. ఇక్కడ ఈ క్లాస్కి వచ్చి నాకు అర్థమైంది ఉంటాయి అని. వాళ్ళు సెన్స్ తో తీస్తున్నారు, ఊరికే తీయట్లేదు ఆ మూవీస్ కూడా అని అర్థమైంది. అట్లా తర్వాత ఏంటంటే గురుగారు నాకు కొంచెం చాలా నెగిటివ్ థింకింగ్, అట్లా కొంచెం డిప్రెషన్ వాటి వల్ల అన్నిటి వల్ల నాకు మాట కూడా ఇంకా మోగపోయింది అనమాట. ఆ మాట కూడా ఉండేది కాదు. ఆ మంత్రం కూడా పలకాలంటే నోరు రాల స్టార్టింగ్ లో. అలా చేసే కొద్ది మంత్రం కూడా స్పష్టత వచ్చింది. నా ఇదివరకు ఎలా ఉంటుందో అలా స్పష్టత వచ్చింది. ఎప్పుడు ఒక హ్యాపీనెస్ మైండ్ లో, చాలా హ్యాపీనెస్ అన్నమాట. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఒక చిరునవ్వుతో మాట్లాడుతున్నా. ఇదివరకు ఇట్లా డల్ గా మాట్లాడేదాన్ని, అట్లా ఒక చిరునవ్వుతో. అదొక పడుకున్నా కూడా ఒక హెల్త్ బాగోక వంపుగా ఉండేది గురుగారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన కాడ నుంచి ఆ వంపుతనం చాలా పోయింది. మామూలుగానే ఉంటుంది డే అంతా. అసలు ఇంకా చెప్పాలంటే హెల్త్ కూడా కొంచెం బెటర్ అయింది గురుగారు అన్నిటి పరంగా. ఎన్ని రోజుల్లో? జస్ట్ 4 days 5 days లోనే అంత చేంజ్ అవుతుంది. అట్లా మీరు చేసిన ఇది అక్షయ పాత్ర, అది ప్రహ్లాద, వాటి వల్ల మనుషుల్లో డిఫరెన్స్ వస్తుందంటే నేను అది కూడా గమనించాను. మనుషులు కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు నాతో మాట్లాడేవాళ్ళు. చేసిన కాడ నుంచి ముందు తర్వాత పాజిటివ్నెస్ కనిపిస్తుంది వాళ్ళల్లో. అదొక ఇంకా వాళ్ళే చేయటం ఏదన్నా పని ఇంకా అడక్క ముందే అట్లా కొంచెం అట్లా చాలా పాజిటివ్నెస్. ఇదివరకు కొంచెం ఫ్రస్ట్రేషన్ గా అరిసేవాళ్ళు, ఇప్పుడు చాలా పాజిటివ్ గా ఉన్నారు ఆ మనుషులు. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయం. అట్లా ఇంకా ఎవరితో మాట్లాడుతున్నా ఎప్పుడు బాధలు చెప్పుకోవడం అట్లా ఉండేది. ఇప్పుడు అసలు ఆ బాధలు చెప్పడం లేదు. బాగా పాజిటివ్ గా మాట్లాడుతున్నా వాళ్ళతో, ఒక మెచ్యూర్ పర్సన్ లాగా. వాళ్ళు కూడా చేంజ్ గమనించారు, మాట్లాడే విధానం అవన్నీ మారినాయి అని. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలా చేంజ్ గమనించి. ఆ బాధలు, ఆ నెగిటివిటీ అదంతా చాలా వరకు పోయింది గురుగారు. ఇంకా ఏదైనా కొంచెం బెటర్ గా ఉన్న, ఏదైనా లైట్ తీసుకోవటం, ఏ ప్రాబ్లం వచ్చినా అంత భూతద్దంలో పెట్టి చూడటం కానీ అట్లా లేదు ప్రస్తుతానికి చాలా వరకు. ఇది నేను వచ్చిందంటే నేను నమ్మను. మీరు
సూక్ష్మ శరీరంగా అందరూ గ్రూప్ మెంబర్స్ అందరు మనసుల్లో ఉండి మరి దగ్గరుండి చేయించారని నమ్ముతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు మేము అనుకుంటే అవ్వదు. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మారాలని. మేము సంకల్పిస్తే అది అవ్వదు. మీరు దగ్గరుండి భగవంతుడి శక్తితో మా అందరినీ దగ్గరుండి, అంటే మీరు అందరు కనపడరు, మీరు పక్కనే ఉండి మనసుల దగ్గరికి వెళ్ళి అంతా హీల్ చేసి మనసులు మార్చి ముందు తీసుకెళ్లారని నాకు బాగా అర్థమైంది. ఇది మాత్రం నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే మారాలనుకుంటే చిన్నప్పటి నుంచి అనుకుంటాం మారాలని. ఏం చేంజ్ లేదు, ఏదో కొంచెం చేంజ్ ఉంటుంది, మళ్ళీ మామూలే అంత. మీరు ఎంతో వర్క్ చేశారు ఇన్నర్ గా అని మాకు బాగా అర్థమైంది. నాకు అలా చాలా ఉన్నాయి గురుగారు ఇంకా చెప్పాలంటే, చెప్పవట్లేదు కానీ చాలా మార్పులు అయితే గమనించాను అట్లా. ధన్యవాదాలు గురు. రైట్ తల్లి, హరే కృష్ణ. వాసవి వాసవి. హరే కృష్ణ గురూజీ. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అంతా ఉంటుందని తెలుసు, కాకపోతే ఎనర్జీ నేను ఫీల్ అవటం మొదలు పెట్టాను. ప్రతి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టాను. ఒక 15 days బ్యాక్ నా ఫోన్ స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది. నిన్న బాగు చేయించుకోవడానికి, స్క్రీన్ గార్డ్ వేయించుకోవడానికి మా హస్బెండ్ తీసుకెళ్లి వేయించుకొచ్చారు. పట్టుకొని చూస్తే ఆ ఫోను ఏంటో చాలా తేడాగా ఉంది, అసలు టచ్ కూడా పని చేయట్లేదు. ఏంటి టచ్ పని చేయట్లేదు అని చెప్పి ఎనర్జీ స్కాన్ చేస్తే అసలు చాలా అంటే చాలా లో ఎనర్జీ ఉంది. తర్వాత దాన్ని క్లీన్ చేసి మళ్ళీ దానికి శక్తి ఇచ్చిన తర్వాత దాని ఎనర్జీ పెరిగింది, టచ్ పని చేయడం మొదలు పెట్టింది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ప్రాక్టికల్స్ చేయడం మొదలు పెట్టాను గురుజీ. ప్రతిదాన్ని ఎనర్జీతో చూడటం మొదలు పెట్టాను అనమాట. మీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత తెలుసుకోవడం వేరు, దాని అనుభూతి చెందడం వేరు. ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చక్రాస్ క్లీనింగ్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. చాలా బాగుంది గురూజీ. ఆ అనుభూతి చూసారండి, అది ఎంత అద్భుతంగా ఉందంటే. అలాగే ఇప్పుడు మా పిల్లలకి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ స్టేషనరీని, ప్యాడ్ మొత్తం వాటన్నిటిని కూడా ముందు ఎనర్జీ స్కాన్ చేసి తర్వాత హీల్ చేసిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి. చక్కగా వాటిని బ్లెస్ చేసి చాలా చాలా బాగుంది గురూజీ. నేనే ప్రహ్లాద కానీ అక్షయ్ నమస్తే తర్వాత మాట్లాడతాం మీరు చెప్పమ్మా. మన 5 bodies కానీ పంచకోశాలను క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవసరమైనవి. ఎవ్రీడే లైఫ్ లో అందరూ ఆచరించాల్సినవి. ఇప్పుడు మేము జస్ట్ వదిలేసాం అనుకోండి గురూజీ, మళ్ళీ 0లోకి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా 0కి వెళ్ళిపోతాం. నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి మా జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి, మేము ఇంకా ఎదగడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్ గురూజీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా. వరలక్ష్మి గురూజీ ఏం చెప్పమంటాను మీకోసం? నా కోసం చెప్పొద్దు, నువ్వేం చెప్తాను. గురూజీ నేను చెప్తాను గురూజీ. నాకు యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు హీలింగ్ క్లాసెస్ ఆఫ్లైన్ కి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలా, ఎలాగా పిల్లలతో అవ్వదు, ఎలాగెళ్ళ నాకు నేర్చుకోవాలని ఉండేది. అప్పుడు మీరు ఒకసారి ఆన్లైన్ లోని ఇలా నేర్పిస్తాను క్లాసులు రండి అని నేను మీకు ఫోన్ చేశాను. చేసిన తర్వాత నేర్పిస్తా అన్నారు. నాకు నేర్చుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది, కానీ టైమింగ్ సెట్ అవ్వదేమో ఎలా ఏంటి అని అనుకునే లోపల ఇప్పుడు నేను అలా అంటే మీరు స్కానింగ్ మీరు చెప్పారు కదా ఆన్లైన్, మనం ఇప్పుడు బాడీని మనం అక్కడి నుంచి స్కాన్ చేయొచ్చు అంటే యూరోప్ లో ఉంటారు. దానికి గ్యాస్ట్రిక్ మా వారు అన్నారు, ఏది నువ్వు ఒకసారి హీలింగ్ క్లాసెస్ నేర్చుకుంటున్నావు కదా చూద్దాం ఎంతవరకు క్యూర్ చేయగలవా. నేను అన్నాను మనమే కాదు మన ఇంట్లో వాళ్ళని డిసీజ్ క్యూర్ చేయొచ్చు, తర్వాత అందరిని ఆనందంగా ఉంచవచ్చు, సార్ ఇలా నేర్పిస్తున్నాను. దానికి ఎప్పుడు గ్యాస్ట్రిక్ చాలా ఎక్కువ అండి, అంటే ఏం తిన్నా గ్యాస్ట్రిక్ వస్తుంది. అది నేను చేసిన దానికి 10 minutes లోనే తగ్గింది. ఇప్పుడు 4 days నుంచి అసలు ఏమీ లేదంట, అస్సలు లేదంట. అసలు ఎప్పుడు ఏం తిన్నా సరే అక్కడ వాళ్ళు ఏం తిన్నా సరే వాళ్ళకి ఇక్కడ టైమింగ్ సెట్ అవ్వదు. 3.5 hours అక్కడే. ఎక్కడ ఉంటారు?
యూరోప్ లో ఉంటారండి, ప్యారిస్ లో ఉంటారు. ఓకే. అక్కడ అలాగా డ్యూటీ పరంగా వెళ్తూ ఉంటారు. టైం సెట్ అవ్వక ఏంటంటే ఇక్కడికి 3.5 hours. దాని వల్ల ఏం తిన్నా సరే తనకి అరగదు, గ్యాస్ట్రిక్ అన్నమాట. నువ్వు చెయ్యి చూద్దాం అని చెప్పారు. నేను చేసిన 10 minutes నేను తగ్గడం కాక 4-5 days నుంచి అసలు లేదు, చాలా బాగుంది. ఒకసారి అంటే మీ ఫోటో కూడా అతనికి పంపించాను. సార్ ఎత్తినే నేర్పిస్తున్నారని. సూపర్. అయితే మన ఇంట్లో ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఇంక మెడిసిన్ తీసుకోవాల్సిన లేదు, నువ్వే ఇంకా డాక్టర్ అయిపోయావు. నేను చెప్పాను ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. సార్ ఇలా 3-4 గంటలు కూర్చోబెడతారు, మార్నింగ్ కూడా రమ్మంటారు, నేనే వెళ్ళట్లేదు అని చెప్పాను నేను. అసలు నేను మన వాసన అమ్మాయికి చేయమన్నారు సార్, ఇంకా నేను ఏమి నేర్చుకోలేదు చేసేయమంటున్నారు అనుకున్నాను. కానీ నాకు చాలా తెలిసింది సార్ ఆ అమ్మాయికి చేసేటప్పుడు. నాకు తెలిసింది ఇప్పుడు ఎంత బేగం మాకు చేయమంటే ఈ 2 weeks లో మాకు ఏం వచ్చేస్తుందిలే, సార్ మా మీద అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో అనుకున్నాను. కానీ మీరు చేయించేటప్పుడు ఏంటంటే మాకు అమ్మాయి హెల్త్ గానీ అమ్మాయి ఎలా ఉంది ఏంటంటే మీరు నన్ను అడిగిన మీరు వెంటనే చెప్పేసింది. ఆ అమ్మాయి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత హ్యాండ్ ఉండిపోయింది, కొంచెం డౌట్ ఉంటుంది కదండి ఎంత చేసినా సరే. సూపర్ సార్ మీరు. అసలు మీకోసం చెప్పడానికి మాటలు సరిపోవు అసలుకి. నేను అదే ఆలోచిస్తున్నాను. హీలింగ్ అంటే అన్ని ఇంకా నాకు ఇప్పటికైతే 2-3 మామూలుగా ఇదేనే కదా, హెల్త్ అనే కాదు, తనకి వేరే విషయంలో కూడా 2-3 సార్లు ప్రహ్లాద చేశాను. అది కూడా నాకు అయిపోయింది, వర్క్ అయ్యింది, చాలా బాగుంది. మీరు చెప్పినవన్నీ చేస్తాను. ఒక్కోసారి ఏదైనా బై మిస్టేక్ వస్తుందేమో, ప్రహ్లాద పెట్టండి, నాకు ఆ పని కూడా అయ్యింది. ఈ హెల్త్ విషయం అనే కాదు, బయట 2-3 పనులు కూడా అయిపోయినాయి. అవి వాటికి ఎందులో థ్యాంక్స్ చెప్దామని చేశాను మీకు ఫోను. నెక్స్ట్ కాల్ బ్యాక్ అని చెప్పారు. ఇది మామూలు మెరకిల్ కాదు సార్, నిజంగా చెప్పాలంటే చాలా మెరకిల్. మేము చేస్తూ ఉండాలి, కాకపోతే ఇప్పుడు మీరు చేయిస్తుంటారు, మేము చేసేస్తున్నాం. తర్వాత ఇది మేము కానీ వదిలేసాం అనుకోండి మళ్ళీ మామూలుగా కాదు, మర్చిపోము, ఈ బుర్రలో నుంచి బేగి వెళ్ళదు. అది అలా ఉంటుందిలేండి, స్టోర్ అయి ఉంటది, ఏం పర్వాలేదు. మేము 1-2 పట్టుకున్నా సరే అక్కడికి వెళ్ళిపోతుంది పట్టుకొని. నిజంగా మీరు చేయించిన ప్రహ్లాద అయితే మాత్రం ఇంకా సూపర్ గురుజీ. అదైతే నేను చేశాను, నాకు పని అవ్వాలని. అది ఇప్పుడు 2-3 సార్లు వాడేశాను, ఆ 2-3 కూడా నాకు వర్క్ అయిపోయింది. వెరీ గుడ్. అసలు అది మనీతో అవ్వాలి గురుజీ, మనీ తీసుకోవాలంటే అది చెయ్యరు, వాళ్ళ సంతకం పెట్టరు. కాకపోతే నాకు మనీ వద్దు అని చెప్పారు అనమాట, మనీ వద్దు అని చెప్పి అది మాకు అయిపోయింది అనమాట. వెరీ గుడ్. చాలా బాగా అయ్యింది గురుజీ. ఒకటాని కాదు, ఇంకా మీరు చెప్పారు ఆనందంగా సంతోషంగా ఇంట్లో వాళ్ళు హీల్ చేయొచ్చు, మీరు ఇంక అన్ని చేయొచ్చు అని చెప్పారు. అన్ని నాకు వర్కౌట్ అయినాయి. అంతా చాలా చాలా బాగుంది. నేను ఎప్పటికైనా మిమ్మల్ని మీట్ అవుతాను ఇవన్నీ నేర్చుకున్న తర్వాత. యజమాని వస్తే చాలా బాగుంది గురుజీ. 100గా 1000 థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీకు. కాకపోతే ఇంక అన్ని ఉంచుకోవాలి, అలాగే స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి అంతే. అంటే అయ్యింది గురుజీ. ప్రహ్లాద్ ఏంటి, హీలింగ్ ఏంటి, అన్ని అయినాయి. నేను కూడా ఇప్పటికీ మర్చిపోలేదు. గ్యాస్ట్రిక్ తగ్గబోతుకి ఇంకా మాకు ఎన్నిసార్లు మార్నింగ్ అయితే క్లాస్కి వెళ్ళావా లేదంటే ఏదన్నా చెప్పేసి వదిలేస్తున్నావా అని చెప్తారు అన్నమాట. లేదు వెళ్తున్నానని చెప్తాను గురుజీ. చాలా చాలా బాగుంది గురుజీ. హలో గురుజీ. అందుకే సార్ హరే కృష్ణ గురుజీ. నెక్స్ట్ బ్యాచ్ లో కొత్త స్టూడెంట్. నమస్తే నమస్తే తల్లి. నమస్తే సార్, నేను ఒకసారి మీకు కాల్ చేస్తానండి. రైట్ తల్లి, రైట్ తల్లి, రైట్ తల్లి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్స్. మీరు బ్యాచ్ ప్రోగ్రామ్ జాయిన్ చేయమన్నారు, అప్పుడే శ్రీను గారు జాయిన్ చేస్తారు. చెప్పమ్మా వరలక్ష్మి, చెప్తున్నావు గురుజీ. అంతే గురుజీ, నాకైతే చాలా బాగుంది గురుజీ. మీరు ఆన్లైన్ లో పెట్టడం వల్ల మేము ఇంకా అంత దూరం వచ్చి రాలేము. అయినా 1 రోజు 2 రోజులు నేర్చుకున్నా ఈ బుర్రలకి ఎక్కదు. కానీ ఇలా మీరు మా కోసం ఎంత టైం కేటాయించి మీరు చేయిస్తుంటే చాలా బాగుంది గురుజీ. ఇప్పుడే మా వారు మా అమ్మ కూడా అంటది, చాలా ఇదిగా నేర్చేసుకుంటున్నాం, మాకేదో చెయ్యమ్మా అని చెప్తుంది. వచ్చి కూర్చొని గుమ్మలో కూర్చుంటది ఎప్పుడో నచ్చి. చాలా బాగుంది గురుజీ, చాలా అంటే చాలా బాగుంది అన్ని విషయాల్లో. ఆర్థికంగా ఇంకా నేను డబ్బు పరంగా ఏం
గురూజీ. రైట్ చాలా బాగుంది గురూజీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. అమ్మ అరుణ గారు.